హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి అనమాట పూజ చేశాను. ఇవాళ అయితే ఫ్లవర్స్ ఏం లేవు, కొన్ని ఉంటే ఇంకా ఆ పూలు పెట్టేసి మార్నింగ్ అయితే దీపం పెట్టాను. నేను ఎంత ఎర్లీగా పోయేదన్నా కంపల్సరీ పూజ చేసి వెళ్తానమాట. విజయవాడలో ఒక ఫంక్షన్ ఉంది, మా మరిది వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో ఇంకా పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్తున్నాము. సో మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ రిటర్న్ అవుదాంలే అనేసి ఇంకా 4:30కే లేచానమాట. ఇల్లు చేసి స్నానం చేసి పూజ చేశాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాకైతే మేము 6కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది 41 రోజు పారాయణం చేస్తున్నాను కాబట్టి ఇంకా మ్యాక్సిమం వీలవనప్పుడు చేయట్లేదు, ఇంకా వీలైనప్పుడైతే కంపల్సరీ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆన్ ది వే అనమాట. నేను ఇంట్లో ఉంటే ఎంత లేట్గా లేచినా అసలు 10 వరకైనా ఏం తినకుండా ఉంటాను. కానీ ఎందుకో నాకు జర్నీస్లో కొంచెం బాగానే ఆకలేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే 7:30 అయిందనమాట. ఇక్కడ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుందంట. ఇంకా సరే అనేసి నాకు కాఫీ అంటే చాలా ఇష్టము, చెప్పా కదా కాఫీ కంపల్సరీ తాగుతాననేసి. ఇంక ఇక్కడైతే ఫిల్టర్ కాఫీ తాగాను. నాకైతే ఫిల్టర్ కాఫీ చేసుకోవడం అస్సలు అలవాట్లేదనమాట. నేను బ్రూనే తాగుతూ ఉంటాను. ఇదైతే ఇంకా 11 అయిపోయింది అరౌండ్. ఇంక ఇట్లా దుర్గాదేవి గుడి మీదుగా వస్తున్నామన్నమాట. ఫంక్షన్ వచ్చేసి ఇంకా విజయవాడ దాటినాక కొంచెం అదే మంగళగిరి దాటినాక అనమాట మా మరిది వాళ్ళది. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా దుర్గాదేవిని అయితే అంతకుముందు 1 మంత్ బ్యాకే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే అంత టైం లేదు, ఇంకా పిల్లల్ని కూడా తేలేదు కాబట్టి మార్నింగ్ వెళ్ళి నైట్ రిటర్న్ అవ్వాలనేసి ఇంకా త్వరగా ఫంక్షన్ చూసుకొని 3కి అట్లా రిటర్న్ అవుదామని వస్తున్నామన్నమాట. ఇంకా ముందు రోజు నైటే ఇంట్లోకి వెళ్ళమన్నారనమాట, పంతులు గారు వెళ్ళమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ వ్రత హోమం చేసుకోమన్నారంట. సో ముందు రోజు నైట్ అయితే మేము రాలేదు, ఇంకా వాళ్ళే ఇంట్లో వాళ్ళందరి వరకు వెళ్ళారనమాట. నైటు ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ డే అయితే కార్యక్రమాలన్నీ చేశారు, హోమము, సత్యనారాయణ వ్రతము ఇవన్నీ చేశారనమాట. హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఎస్ఎఫ్టీ కూడా చాలా పెద్దదన్నమాట, 3 బెడ్రూము. ఇది వచ్చేసి అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో అనమాట. అంతా యూపీవీసీ విండోస్ పెట్టి గాలి వెలుతురు చాలా బాగా వస్తుంది. హాలు పెద్దగా ఉంది, ఇంకా కిచెను, 2 బెడ్రూమ్స్, 2 బాల్కనీస్ వచ్చినాయి అనమాట. ఇంకా ఆపోజిట్లో వచ్చినాయి, అంటే అపార్ట్మెంట్స్ మరి ఇట్లా ప్రైవసీ లేకుండా లేవన్నమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, చూడడంతో బాగుంది అనిపించింది. ఇంకా వీళ్ళు 3 మెంబర్సే ఉండేది, కానీ హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది. మేమైతే అందరం బాగుంది అని అనేసి చెప్పామన్నమాట. ఇవి కిటికీలు అవి కూడా మంచిగా పెద్దవి పెట్టించారు, గాలి వెలుతురు మంచిగా ఉండేలాగా. సో మేమైతే ఇంకా ఫుడ్ కూడా బాగుంది. ఇంకా వ్రతానికి అయితే అటెండ్ అయిపోయి ఇంకా లంచ్ చేసేసి 3కి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. మా ఆడపడిచే వాళ్ళు, మేము, మా అత్తమ్మ అందరము ఇంకా మా కార్లోనే వచ్చేసాము. ఇంకా నైట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆగేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారనమాట. అసలు విజయవాడలో అయితే అసలు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. మేమైతే ఒక 1 అవరు ఆ వ్రతం జరిగేటప్పుడు కూర్చుంటే చెమట్లు అయితే ఇట్లా గారిపోయినాయి. కూలర్ ఉన్నా కానీ అసలు అంత వేడిగా ఉంది. అయినా కొంచెం అక్కడ ఎక్కువ అనిపించింది అనమాట అసలు ఎండలు నాకైతే. ఇదైతే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అదే వెళ్ళారు కదా ఇంట్లోకి, అప్పుడు అనమాట. ఇంకా నాకు కొన్ని పిక్స్ అయితే పంపించారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేము కూడా వ్రతం అయిపోయినాక ఇట్లా అక్షంతలు వేసాము, హారతి పట్టుకున్నాము. ఇంకా ఉంటాయి కదా కార్యక్రమాలన్నీ, ఇంకా నేను అన్నీ షూట్ చేయలేదు అసలు. అక్కడ నాకు అంటే ఉన్న టైం చాలా తక్కువలేండి, ఆల్మోస్ట్ 2.5 అవర్ అట్లా ఉన్నాము. ఇంకా తర్వాత అయితే లంచ్ చేసి రిటర్న్ అయ్యామన్నమాట.
ఇది వచ్చేసి ఇంకా అక్కడే అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, ఇంకా వాళ్ళని కూడా కలిసేసి జస్ట్ కనపడి వచ్చాము. రిటర్న్ అయ్యేటప్పుడు కార్లో అయితే ఇబ్రహీంపట్నం దగ్గర చింతకాయలు కనపడినాయి అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇవాళ తింటున్నాను. ఇంకా నాకు జర్నీ చేస్తుంటే కంపల్సరీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, ఇంకా అందరం ఉన్నాము. ఇంకా ఫ్రూట్స్ ఇవి అట్లా ఏదో ఒకటి తింటూ వెళ్ళామన్నమాట. మీలో ఎంతమందికి చింతకాయలు అంటే ఇష్టము? మన చిన్నప్పుడు రోజుల్లో అన్నీ బాగున్నాయి, ఇప్పుడు మన పిల్లలకైతే ఏది తెలుస్తలేదు అని అనిపించింది నాకైతే. ఇంకా కారు ఎక్కాం కదా, ఇంకేదో ఒకటి తింటానే ఉన్నామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆ నైట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఉగాది అయిపోయినాక నెక్స్ట్ డే ఒక స్వీట్ చేశాను అనమాట. ఏంటంటే కొబ్బరి లడ్డు అనమాట. ఎందుకంటే మనం ఉగాది రోజు నేను కొబ్బరికాయలు కొట్టాను అనమాట. 2 కొబ్బరికాయలు అలానే ఉన్నాయి. సో నేనైతే ఇంకా కొబ్బరిని అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ మిక్సీలో అయితే పేస్ట్ చేస్తున్నాను. మిక్సీలో పేస్ట్ చేసినాకైతే మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా అయితే పేస్ట్ చేసుకోవాలి. అసలు ఈ లడ్డు ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే ఆల్మోస్ట్ 17 వరకు అయినాయి అన్నమాట లడ్లు. మేమైతే 3 డేస్లో ఫినిష్ చేసాము. కొబ్బరి లడ్లు కానీ, బెల్లం లడ్లు కానీ, నువ్వుల లడ్లు కానీ మనం తింటే చాలా మంచిదన్నమాట. నేనైతే ఎక్కువ ఇవి తినడానికే ప్రిఫర్ చేస్తాను, అందుకనేసి నేను ఎక్కువ ఇవే చేస్తాను స్వీట్స్ వైజ్ అయితే. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి బెల్లం, కొబ్బరి, నెయ్యి, కొంచెం ఇలాచి పొడి అనమాట. ఇంకంతకు మించి దీనికి ఏం అవసరం లేదు. ఇప్పుడు నెయ్యి వచ్చేసి అయితే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఎంతైనా మనం ఇంట్లో చేసిన నెయ్యితో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో ఏంటంటే అది మరీ 3 మినిట్సే ఉంది, ఇంకా అందుకనేసి ఈ స్వీట్ ఈ వీడియోలో కలిపాను అనమాట. ఇప్పుడు నెయ్యి అయితే హీట్ ఎక్కినాక పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 15 మినిట్స్ వరకు నేను సిమ్లోనే ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి కొంచెం నెయ్యిలో వేగినాక మనకి కొబ్బరి కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు చిన్నప్పుడు అయితే ఈ చింతకాయలైనా నార్మల్గా చింతకాయలు చెట్లకి కోసుకోవడం, ఇట్లా నిప్పుల మీద కాల్చుకొని తినడము. ఇంకా మాకు చికెన్ అయితే ఇట్లా పొయ్యి దగ్గరే ఇట్లా అట్ల కాడకి పెట్టి కాల్చుకొని కూడా తినేదన్నమాట. అమ్మమ్మ వాళ్ళకి పొయ్యి ఉండేది. సో నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది, అసలు పిల్లలకి గేమ్స్ లేవు, ఇవన్నీ కూడా ఏం తెలియదు. అసలు వీళ్ళు చాలా లైఫ్ మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఇంకా మేము ఉండే దగ్గరన్నా కొంచెం ఫ్రీగా ఉంటుంది మా కాలనీలో గేమ్స్ ఆడుకోవడానికి. ఇంకా అసలు కొన్ని ఏరియాస్లో అయితే అట్లా కూడా ఉండదు, అసలు మరి ఇట్లా లాక్ అయిపోయినట్టు ఉంటుంది. అన్ని అపార్ట్మెంట్స్ ఉండి అసలు ప్లేసెస్ అనేవి ఉండవు కదా, నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా కొబ్బరి ఫ్రై అవుతూ ఉంది. బెల్లం ఏంటంటే మనము 2 గిన్నెలు కొబ్బరి తీసుకున్నాను నేను, ఆ చిన్న ఎల్లో కలర్ గిన్నెతోటి 2 గిన్నెలు తీసుకుంటే గిన్నెన్నర బెల్లం వేసాను అనమాట. ఇట్లయితే కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. 2కు 2 వేసామంటే మరీ ఎక్కువ అనిపిస్తుంది, మరీ ఎక్కువ స్వీట్ కూడా తినబుద్ధి కాదు. ఒక పొయ్యి మీద అయితే నేను కొబ్బరి మంచిగా దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే బెల్లము జస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకున్నాను అనమాట. బెల్లం పాకం అయితే త్వరగా వస్తుంది. దీనికి వచ్చేసి ఏంటంటే కొంచెం లేతగా వస్తే సరిపోతుంది. నాకు వాటర్లో చూసి వేసుకోవడం అలవాటు అనమాట. మన తీగ పాకం కూడా కాకుండా తీగ పాకం కంటే కొంచెం ముందుగా తీస్తాం కదా, అట్లా వస్తే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. సో ఇది వచ్చేసి చాలా బలం అనమాట. మన లేడీస్ అయితే 30s దాటినాక కంపల్సరీ ఈ ఫుడ్ తీసుకోవాలి. మా పిల్లలకి అయితే అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే చాలా ఫోర్స్గా నువ్వుల లడ్డు అయినా, కొబ్బరి లడ్డు అయినా, సున్నుండలు, బెల్లంతో చేసిన సున్నుండలు ఇవి ఎక్కువ ఇస్తూ ఉంటా. వాళ్ళు అడిగిన స్నాక్ కూడా ఇస్తాను. వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఫస్ట్ ఇది తింటే అది ఇస్తాను అని చెప్తాను అనమాట. అంటే సపోజ్ బ్రెడ్ అడిగారు అనుకో, ఈ లడ్డు తినండి ఫస్ట్, తర్వాత బ్రెడ్ పీసెస్ ఒక 2 ఇస్తాను అంటే అట్లా తింటారు. సో ఇంకా తిననప్పుడు ఇంకా ఎట్లాకట్లా ఇవ్వాలి కదా. మా పిల్లలు పెద్ద పిల్లలే అయినా కొంచెం ఫుడ్ కాడ
అదే అంటారనమాట. మా ఫ్రెండ్స్ వచ్చిన ఎక్కువ ఫ్రూట్స్ అవే ఉన్నాయి అని అంటారు మమ్మీ, ఎక్కువ నువ్వు స్నాక్స్ పెట్టవు అనేసి అంటది. ఇంట్లో మనం స్నాక్స్ పెడితే అది అయిపోయిందా కంటిన్యూగానే తింటారండి. సపోజ్ ఐస్ క్రీమ్ తెచ్చామనుకో, ఒక స్పూన్ తిని నెక్స్ట్ డే ఉంచుకుంటే ఓకే, అట్లా కాదు, ఇంకా అది అయిపోయిందా తింటారు. అందుకే నేను కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ముందుగా అస్సలు స్టోర్ చేయను, ఇంకా అప్పటికప్పుడే తెస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే మనకు అన్నీ దగ్గరే ఉంటాయి. సో బైక్ కూడా ఉంది కాబట్టి నేనైతే తెస్తాను. ఇంకేదైనా ప్లాన్గా ఎవరన్నా వస్తారంటే ముందు రోజు తెచ్చి పెట్టేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే పాకం వచ్చేసింది లైట్గా. ఇంక ఈ కొబ్బరి ఆ పాకం వేసి దగ్గరకు వచ్చేంతవరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఆ కొబ్బరి ఆ బెల్లం పాకంలో కొబ్బరి అనేది మంచిగా ఉడికి ఇంకా డార్క్ బ్రౌన్ వస్తుంది అనమాట. ఇంకా అప్పటి వరకు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గరకు వస్తూ ఉంటుంది, మనకి అర్థమైద్ది అనమాట చిక్కగా వచ్చినప్పుడు. ఇంకా అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనిలో మనం వేయించి పౌడర్ చేసుకున్న పల్లీల పొడి కూడా వేస్తే బాగుంటుంది, అట్లా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, ఒక గుప్పెడని నువ్వులు. కాకపోతే వాళ్ళు ఓన్లీ పచ్చి కొబ్బరి బెల్లంతో చేయమన్నాడు అనమాట మా హస్బెండ్. ఎట్లా కొబ్బరి ఉంది కదా అనేసి ఇంకొంచెం కొబ్బరి కూడా ఉంది, అది చట్నీ కుంచేసి సరే ఇట్లయితే లడ్లు చేద్దాము అనేసి. ఈ మధ్యలో అయితే నేను లాస్ట్ మంత్ అంతా నువ్వుల లడ్డు 2 times చేశాను, కొబ్బరి లడ్డు అసలు చేయలేదన్నమాట. ఇంక అందుకనేసి ఈ వీక్లో అయితే కొబ్బరి లడ్డు చేద్దాంలే అనేసి చేసాం. మేమైతే ఆల్మోస్ట్ 17-18 వరకు అయినాయి మంచిగానే. రోజు 4 తిన్నాం కాబట్టి 4-5 రోజుల్లో అయిపోయినాయి. మనం డైలీ తినకపోయినా అప్పుడప్పుడైనా తినాలన్నమాట. ఇవి కంపల్సరీ పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్ ఇస్తే హెల్తీగా ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొంచెం ఈ మైదా ఫుడ్, బయట తినే ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. బయట తినొచ్చు, తిన్నా కానీ అలాంటి ఫుడ్ తినాలి ఏందనేసి కొంచెం మనమైతే పిల్లలకి అవేర్నెస్గా చెప్పాలన్నమాట. నేనైతే వెనకబడి చెప్తూనే ఉంటాను, వాళ్ళు ఏమైనా అనుకొని. నేను డైలీ ఒకసారైనా అంటాను అనమాట. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపేసి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆరినాక మనం లడ్డు చుట్టుకోవాలి. సో లాస్ట్లో కూడా మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి ఇంకా మధ్యలో చెప్పాను కదా ఇట్లా ఉంచితే ఎక్కువ వేగిపోతుంది అని, అందుకనేసి మధ్యలో ఇట్లా అనేసి మనం గ్యాస్ బంద్ చేసుకుంటే వేగకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చల్లారింది, 10 minutes అయిపోయిందనమాట. ఇప్పుడైతే లడ్డు చుట్టుకుంటూ ఉంటున్నాను. ఇవాళ టిప్ ఏంటంటే, మన సమ్మర్లో ఎప్పుడైనా సరే మన దోసపిండి మనం లేట్గా రుబ్బుకోవాలన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ 2కి అట్లా నానబెట్టాలి, నానబెట్టేసి నైట్ 10కి అలా రుబ్బుకుంటే ఎక్కువ పొలవకుండా ఉంటుంది. దోసపిండి పొలవకుండా ఉండాలంటే 10కి రుబ్బినా సరే ఒక పచ్చిమిర్చి దానిలో పెట్టి మూత పెట్టాలన్నమాట. నెక్స్ట్ డే బాగా పొంగుతుంది కదా, అప్పుడు ఆ పచ్చిమిర్చి తీసేయాలి. నార్మల్ పులుపు కంటే కూడా పచ్చిమిర్చి వేయడం వల్ల ఎక్కువ పులవదన్నమాట. మీరు ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఈ టిప్ మీకు నచ్చుతుంది. నచ్చితే మటుకి కంపల్సరీ లైక్ చేయండి. ప్రతి వీడియోలో ఒక టిప్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినవి. ఇంకైతే కొబ్బరి లడ్డూలు బాగానే 20-24 వరకు అయినట్టున్నాయి. ఇదైతే 10-12 days బ్యాక్ షూట్ చేశాను. ఇప్పుడు చూస్తుంటే 17 కాదు ఎక్కువే ఉన్నాయి లడ్లు అని అనిపించింది అనమాట. నేనైతే వెంటనే ఏదైనా చేస్తే వేడివేడిగా తినడం అలవాటు అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.